పొన్నం ప్రభాకర్ ఈయనకు మహిళల పట్ల ఉన్న ఒపీనియన్ ఏంది అనేది, ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు మహిళల పట్ల ఉన్న ఒపీనియన్ ఏంది అనేది ఇవాళ ఆయన మాట్లాడిన మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. మాగంటి సునీత జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేస్తుంది. ఆమె బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉంది. అయితే నిన్న వాళ్ళ ప్రచారంలో భాగంగా ఒక వేదిక మీద మాట్లాడుతూ ఆమె అంతకుముందు మాట్లాడిన చాలామంది నాయకులు అంతకుముందు మాగంటి గోపీనాథ్ ఆ నియోజకవర్గం కోసం చేసినటువంటి పనుల్ని ప్రస్తావించారు. సో ఆమె మాట్లాడుతున్న టర్మ్ వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతూ నాకు ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చి వెళ్ళిండు గోపీనాథ్ గారు అనేది ఆమె చెప్తూ ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆమె ఏడ్చింది ఆ స్టేజ్ మీద, ఆ వేదిక మీద. ఎందుకంటే సహజంగానే ఇంట్లో ఎవరైనా చనిపోతే కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు మనకి గుర్తొస్తారు. ప్రతి సందర్భంలో వాళ్ళకి సంబంధించిన పనుల గురించి మనం తలుచుకున్నప్పుడు ఏడుస్తారు. అట్లా ఒక భర్తను కోల్పోయినటువంటి మహిళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయంలోకి వచ్చి ఆమె ఇంటింటికి ప్రచారం చేస్తుంది. అయితే నిన్న వేదిక మీద అదే విషయాన్ని ఒకసారి గతంలో ఆయన చేసినటువంటి పనులను గుర్తు చేసుకుంటూ ఆమె నిన్న వేదిక మీద ఏడ్చిన దాన్ని కాంగ్రెస్ నాయకులు ఒక చిల్లర రాజకీయాల్లాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు దాని మీద చిల్లర రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటారు? పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు, దాని తర్వాత తుమ్మల కూడా మాట్లాడిండు. ఇద్దరిది సేమ్ లైన్. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల పట్ల ఉన్న మహిళలకి వాళ్ళు ఇస్తున్న గౌరవం ఏంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నప్పుడైతే పక్కన ఒక మహిళ ఉంది. ఆమె హైదరాబాద్కి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు పక్కనే ఉన్నారు. ఆమెని పక్కన పెట్టుకొని ఒక మహిళ నా పక్కన నిల్చుంది అనే సోయి కూడా లేకుండా ఇంకొక మహిళ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండు ఆయన. సింపతి కోసం ఒక డ్రామా చేస్తున్నారు అన్న లెక్క మాట్లాడుతున్న పొన్నం గారిని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తుంది ఏంటి అంటే, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా చనిపోతే మీ ఇంట్లో ఉన్న మహిళలు కూడా ఏడిస్తే ఇట్లనే డ్రామా చేస్తున్నారు అని మీరు అంటారా? పక్కన పార్టీకి సంబంధించిన ఒక మహిళ మాట్లాడుతున్న మాటలను, ఆమె ఏడుపుని మీకు ఇవాళ డ్రామాల్లాగా కనిపిస్తున్నాయా? ఇది మీ ఒక్కరి ఒపీనియనేనా లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ ఒపీనియనా? ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఒక మామూలు వ్యక్తి కాదు, చిన్న స్థాయి ఎవరో అది కాదు, లేకపోతే ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడింది కాదు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రిగా మాట్లాడినటువంటి మాటలు కాబట్టి ఇది ప్రభుత్వంకి మహిళల పట్ల ఉన్నటువంటి ఒపీనియన్ ఇదే అని అనుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆ దిశగా కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏంది అంటే, ఆయనకు మంత్రి పదవి వచ్చిన రోజు నుంచి ఇట్లాంటి మాటలు కొత్తేం కాదు. గతంలో ఆయన రకరకాల హావభావాల ద్వారా ఒకసారి వైరల్ అయిండు, చాలా అది చూసినాం. దాని తర్వాత నిన్నగాక మొన్న ఆయన సహచర మంత్రి మీద దున్నపోతు మాటలు ఎట్లున్నాయో కూడా చూసినాం. ఆ దున్నపోతు మాటలకి చివరికి ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను అనలేదు అని కొన్ని రోజులు అన్నాడు, ఇంకొకటి అన్నాడు, కానీ చివరికి వాళ్ళ సామాజిక వర్గం మొత్తం తిరగబడేసరికి చివరికి సారీ చెప్పుకున్నాడు. దాని తర్వాత ఏమన్నా ఈయన మార్చుకున్నాడా దాన్ని అంటే మార్చుకోలేదు. ఇవాళ అంతకంటే దిగజారుడు మాటలు మాట్లాడిండు ఒక మహిళ మీద. ఆమె నిన్న చేసిన దాన్ని ఏదో రాజకీయ డ్రామా అని మాట్లాడే ప్రయత్నం చేయడాన్ని వాళ్ళ తెలంగాణ సమాజం మొత్తం చూసింది. మహిళలందరూ కూడా చూస్తున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు ఎట్లున్నాయి, మీ పార్టీ చేస్తున్న చేష్టలు ఏంది అనేది చూస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఈ 2 ఏళ్ళైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఏమన్నా ఉంటే కనుక ఎన్నికలలో మేము ఈ పని చేసినాం కాబట్టి మాకు ఓటేయండి, మా అభ్యర్థికి ఓటేయండి అని అడిగేటట్లు. కానీ మీరు చేసిన పనులు ఏమీ లేవు కాబట్టి ఏం చెప్పుకోవాలి, ఏ ముఖం పెట్టుకొని జనాల దగ్గరికి పోవాలి అనేది తెలియక మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెని డీమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీ మాటల్ని బట్టి అర్థమవుతుంది. మీ మాటల్ని బట్టే ఇంకొకటి కూడా ఏం అర్థమవుతుంది అంటే, ఆమె ప్రచారంలో ఎంత ముందంజలో ఉంది, జనం అంతా ఎంత రెస్పాండ్ అవుతున్నారు ఆమెకి అనేది మీ మాటల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిర్రేమో మీరు అని కూడా అనుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మీరేమన్నా చేసిన పనులు ఉంటేనేమో మేము 2 ఏళ్లలో ఈ పనులు చేసినాం, మా అభ్యర్థి ఉన్నాడు, మా అభ్యర్థికి ఓటేయండి, మేము ఇంకా చేస్తామని చెప్పుకోవడానికి ఉంటుండే. కానీ మీరు నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ బాకీ కార్డులు మీకు చూపించి ఇగో మీరు ఇంత బాకీ ఉన్నారు, మాకు తీర్చిన తర్వాత మమ్మల్ని ఓట్లు వేయమనండి అని వాళ్ళందరూ అడుగుతున్నారు. కాబట్టి మీకు ప్రచారంలో ఏం చెప్పుకోవాలి అనేది తెలియదు, అసలు ప్రచార అస్త్రాలే మీకు లేవు. కాబట్టి అవతలి వైపున మీ ప్రధాన ప్రత్యర్థిగా ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళని డీమోరలైజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. తప్పనిసరి పరిస్థితులలో ఆమె ఇవాళ రాజకీయాలలోకి అడుగుపెట్టింది. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆమె రాజకీయాలలో ఉన్నటువంటి మహిళ కాదు. ఇవాళ భర్త చనిపోయినటువంటి పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చి ఇద్దరు
ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని, అందులో 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఆమె ఇంటింటికి ప్రచారం చేస్తుంది. ప్రచారం చేస్తున్న ప్రతి చోట కూడా ఆమెకి జనాల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఆమెని మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు మీరు అనేది ఒకసారి మీరు మాట్లాడిన మాటల్ని బట్టి అర్థమవుతుంది. మామూలుగా రాజకీయాలలోకి రావాలంటేనే మహిళలు జంకుతారు. ఎందుకు అంటే మీలాంటి రాజకీయ నాయకుల వల్లే. మీలాంటి రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారో, ఎట్లాంటి నిందలేస్తారో, ఎట్లా మాట్లాడతారో, ఎట్లా డిమోరలైజ్ చేస్తారో, ఎన్ని తట్టుకోవాల్సి ఉంటుందో, ఎన్ని మాటలు వినాల్సి ఉంటుందో అనే మహిళలందరూ రాజకీయాలలోకి రావాలంటే ఈ రోజుకి కూడా రాజకీయాలు అనేటువంటిది మనకి సంబంధించిన విషయం కాదు అన్నలాగా మహిళలందరూ చూస్తారు. రాజకీయాలు అంటేనే అంత దూరంలో ఉంటారు మహిళలందరూ. మహిళలకి మల్టీ టాస్కింగ్ పర్సన్, ఒకటేసారి ఎక్కువ పనులు మహిళ చెయ్యగలుగుతుంది అనేది ఎవరైనా సరే ఒప్పుకొని తీరుతారు. కానీ అట్లాంటి మల్టీ టాస్కింగ్ చేసే ఉమెన్ కూడా ఇవాళ రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటుంది అంటే మీలాంటి నాయకుల వల్లే. మీలాంటి నాయకులు ఏం మాట్లాడతారో తెలియక, ఎట్లాంటి నిందలేస్తారో తెలియక, ఎప్పుడు వాళ్ళ ధైర్యాన్ని దెబ్బతీస్తారో తెలియక, ఎట్లాంటి మాటలు వినాల్సి వస్తుందో, ఎట్లాంటి నిందలు మొయ్యాల్సి వస్తుందో అనే ఇవాళ మహిళలు ఎన్ని పనులన్నా చేయగలుగుతారు. కానీ రాజకీయాలు అంటేనే మీలాంటి వాళ్ళని తట్టుకొని నిలబడడం, లేదంటే మీలాంటి వాళ్ళు మాట్లాడే కింది స్థాయి మాటల్ని వినలేక ఇవాళ మహిళలందరూ కూడా రాజకీయాలలోకి దూరంగా ఉంటారు. ఇంత డెవలప్ అయింది, దేశం ఇంత డెవలప్ అయింది, లేకపోతే రాష్ట్రం ఇంత డెవలప్ అయింది అని మాట్లాడుకుంటున్న ఈ టైంలో కూడా రాజకీయాలలోకి మహిళలు రావాలంటేనే భయపడే పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఇప్పుడు మీలాంటి నాయకుల మాటలు విన్న తర్వాత మళ్ళా ఒకసారి రాజకీయాలు అనేటువంటివి మనకి సరిపోవు, ఇట్లాంటి మాటలు వినాల్సి వస్తుంది. మన ఎమోషన్ని కూడా రాజకీయం అని మాట్లాడే రాజకీయ నాయకులు ఉన్న చోట మనమేం పోతాంలే రాజకీయాలకి, మనకి కానివివి, లేదంటే మనకి సంబంధించిన పని కాదు ఇది అని మహిళలు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి మీలాంటి నాయకుల వల్ల వస్తుంది. ఇవాళ మీరు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం చూసింది. ఇది మీ ఒక్కరి మాటలుగానే కాకుండా మీ ప్రభుత్వం మాటలుగా చూడాల్సి వస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ మీరు మాట్లాడిన మాటలను విన్నారు. ఖచ్చితంగా మహిళలు మీరు మాట్లాడిన మాటలన్నింటికీ కూడా సమాధానం ఇదే మహిళలు చెప్పబోతున్నారు అనేది ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి.